84 లక్షల జీవరాశుల్లో మలమూత్రములు దుర్గంధభూయిష్టములై మంగళకార్యమునకు పనికిరానివై ఉంటాయి. ఒక్క ఆవు అనబడేటటువంటి ప్రాణి యొక్క మలమూత్రములు మాత్రం సుగంధభరితములై మంగళకార్యములకు వాడబడతాయి. కాదు కదా, క్రిమి సంహారకములై ఉంటాయి. అందుకే ఇంటి ముందు ఆవు పేడతో అలుకుతారు. ఏదైనా మంగళకార్యం చేయవలసి వచ్చినా, హోమం చేసినా, యజ్ఞం చేసినా అక్కడ ఆవు పేడతోనే అలుకుతారు. ఆవు పేడ వెంటనే అంత శుద్ధిని చేస్తుంది. అసలు ఆ పాలు, ఆ పెరుగు, ఆ నెయ్యి లేకపోతే ఏ కార్యం జరగదు. ఎంత వేదం చదువుకున్న బ్రాహ్మణుడు ఉన్నా ఇవి లేనప్పుడు ఆయన ఏం చేస్తాడు? అందుకే గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. గోవు ఉంటే పంచగవ్యాలు వస్తాయి. పంచగవ్యాలతో మీకు హోమం చేయించగలిగిన వేదం చదువుకున్న బ్రాహ్మణుడు ఉంటే లోకమనకంతటికి శాంతి ఉంటుంది. అందుకని ముందు గోబ్రాహ్మణులకు శుభము కలుగుగాక అంది శాంతి మంత్రం. బ్రాహ్మణుడి కన్నా ముందు గోవుని చెప్పింది. అంత గొప్పది గోవు. మీరు లోకంలో ఒక వస్త్రద్వయం ఎవరికన్నా ఇస్తే వాళ్ళు పుచ్చుకుంటే మీరు ఒక వస్త్రద్వయాన్ని ఇచ్చారు అని మీ ఖాతాలో వేస్తారు. మీరు ఒక గోవుని దానం చేస్తే 1000 గోవులను దానం చేసిన ఫలితం మీ ఖాతాలో వేస్తారు. 1000 గోవులను పుచ్చుకున్న ఫలితం ఆయన ఖాతాలో వేస్తారు, పుచ్చుకున్న ఆయనకి. కాబట్టి ఆయన ఏం చేయాలో తెలుసా అండి? ఇతర దానములకు లేదు. గోదానం పుచ్చుకుంటే మాత్రం వెంటనే ఎక్కడికైనా పక్కకెళ్ళి కూర్చుని దానికి ఒక ప్రత్యేకమైన మంత్రం ఉంది. ఆ మంత్రాన్ని జపం చేసుకోవాలి. నేను ఒక్క గోవుని పుచ్చుకున్న ఫలితమే నా ఖాతాలో పడుగాక. లేకపోతే ఆయన 1000 గోవులు పుచ్చుకున్న ఫలితం పడిపోతుంది. ఆయన మంత్రజపం చేస్తే ఆయన ఒక గోవు పుచ్చుకున్నట్టు అవుతుంది, కానీ ఇచ్చిన ఆయన మాత్రం 1000 గోవులు ఇచ్చినట్టే వేసేస్తారు ఖాతాలో. అంత గొప్ప శక్తి కలిగినటువంటి ప్రాణి లోకంలో గోవు ఒక్కటే.